ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా గోవులను కోసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రాజాసింగ్ తన సెక్యూరిటీ ఇన్ఫార్మర్లుగా మారారని, అందుకే సెక్యూరిటీ లేకుండా తిరిగానన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించేందుకు బిల్లు ప్రవేశపెట్టాలని బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కోరుతున్నానన్నారు. రాజాసింగ్ చెక్ పోస్టులు ఉన్నప్పటికీ వేల సంఖ్యలో గోవులు ఓల్డ్ సిటీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్న పోలీసులను ఎందుకు సస్పెండ్ చేయలేదన్నారు. గోవులను రక్షించే బాధ్యత అందరిపై ఉందన్నారు రాజాసింగ్. ఓల్డ్ సిటీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను తిరిగి వచ్చినాను. ఎక్కడ చూస్తే అక్కడ మంచి మంచి చిన్న ఏజ్ ఎద్దులు, ఇంకా లోపట చాలా వరకు చిన్న చిన్న దొడలు కూడా ఈ బక్రీద్ సందర్భంలో కోయనికి అమ్ముతున్నారని నేనే స్వయంగా నేను చూసిన. చాలా వరకు చెప్తున్నారు కదా, ఇంకా ఫంక్షన్ హాల్స్ లో గానీ వేరే వేరే గ్రౌండ్స్ లో గానీ కట్టి పెట్టినారు. అంత లోపటైతే నేను వెళ్ళలేను, ఎందుకంటే నిన్ననే ఎట్లా మూమెంట్ అయిపోయిందంటే ఎప్పుడు రాయలసీమ పైన అటాక్ చేయాలి అట్లాంటి ఒక మూమెంట్ ఓల్డ్ సిటీలో తయారైపోయింది. కానీ ఎవరు కూడా భయపడకుండా ఓపెన్ గా వితౌట్ సెక్యూరిటీ మేము మొత్తం ఏరియా తిరిగి చూసి లైవ్ గా వీడియో కూడా తయారు చేసినాం. సెక్యూరిటీ ఎందుకు తీసుకొని పోలేదంటే ఇవాళ మా సెక్యూరిటీ గార్డే ఇన్ఫార్మర్ గా తయారైపోయినారు పోలీసు వాళ్ళకి. అందుకోసం సెక్యూరిటీ ఇరిసే మొత్తం ఓల్డ్ సిటీ ఇవాళ మేము తిరిగి వచ్చినాము. వీడియో కూడా మీడియా మిత్రులకి పెట్టినాము. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా తెలియాలని సోషల్ మీడియా కూడా మేము వైరల్ చేసినాం. డీజీపీ గారు ఒక 3-4 days ముందే ఒక మీటింగ్ చేసినారు. ప్రెస్ మీట్ లో కూడా డీజీపీ గారు ఏమంటారంటే ఎవరు కూడా గౌరక్ష పేరు పైన రోడ్డు పైన రావద్దు, ఏ వెహికల్ కూడా ఆపొద్దు, ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని డీజీపీ గారు చెప్తున్నారు. డీజీపీ గారికి నేను అడుగుతున్నా, మీరు చాలా వరకు తెలంగాణ అంటే వేరే వేరే స్టేట్ నుంచి తెలంగాణకి వచ్చే ఆ లింక్ రోడ్ పైన మీరు చెక్ పోస్టులు పెట్టినారు. ఆ చెక్ పోస్ట్ దాటి చాలా వరకు వెహికల్లో ఆవులు, ఎద్దులు, దుడలు వేల సంఖ్యలో సిటీలో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఆ చెక్ పోస్ట్ పైన ఉన్న పోలీస్ అధికారులకి మీరు సస్పెండ్ చేసినారా? ఎంతమంది పోలీసు వాళ్ళకి మీరు ఐడెంటిఫై చేసినారు? పైసలు తీసుకొని ఆ బండ్లు పాస్ చేస్తున్నారు. అట్లాంటి ఎంతమంది పోలీసు వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసినారు? కొద్ది చెప్తారా? మేము గాని మా గౌరక్షలు గాని మీ బెదిరింపుకి ఎవరు కూడా భయపడలేరు. కానీ డీజీపీ గారికి నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే, కౌ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ ని రక్షించే బాధ్యత మీకు ఉందా లేదా? మీకు ఎంత ఉంది కదా, మాకు కూడా అంత ఉన్నది. జనాలు కూడా అంతే ఉంటది. కానీ దురదృష్టం ఆ యాక్ట్ కూడా మీరు చూస్తలేరు, చట్టాన్ని మీరు చూస్తలేరు. ఎవరికి మీరు భయపడి వంగి మీరు ఇట్లా ఓపెన్ గా ప్రొటెక్షన్ ఇచ్చి మొత్తం ఆవులు, ఎద్దులు, దొడలు సిటీలో పాస్ చేపిస్తాం. మాకైతే అర్థం అయితే లేదు. ఓల్డ్ సిటీ ప్రతి ఒక్క నియోజకవర్గం